అందరికీ నమస్కారము. ఇవాళ మన ఛానల్లో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకుంటాము, ఎందుకు జరుపుకుంటాము, అలాగే అందులో భాగంగా కొల్హాపూర్ లక్ష్మీదేవి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రావణ మాసం చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాం. అది ఎందుకు అనగా భృగు మహర్షి తన దోషాల నివారణం కోసం వ్యూహలక్ష్మి కోసం తపస్సు చేస్తారు. అప్పుడు వ్యూహలక్ష్మి ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడుగుతుంది. భృగు మహర్షి, నాకు నువ్వు కూతురుగా జన్మించాలని, నా దోష పరిహారాలన్నీ తీర్చుకోవాలని, నారాయణుడితో నిన్ను కలిపి నా చేసిన పాపాలకి దోషాలన్నీ తొలగించుకోవాలని అనుకుంటున్నాను అని వరం అడుగుతారు. అప్పుడు వ్యూహలక్ష్మి సరే అని శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నీ కూతురుగా జన్మిస్తాను అని చెప్పింది మాయమైందనమాట. అందువల్ల శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారనమాట ప్రజలందరూ కూడా. అందులోనూ శుక్రవారం తన అన్నగారైన శుక్రుడి పేరుతో తలపిస్తుంది కాబట్టి శుక్రవారం మహాలక్ష్మి పూజకు అంత ప్రత్యేకత ఉన్నది. లక్ష్మీదేవి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. అగస్త్య మహాముని అంచలంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్ళి విశ్వనాథుని దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీ నగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించింది. శివుడు గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుని దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకు ఒక క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుని దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపూరం అని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్పాడట. శివుని ఆనతి మేరకు అగస్త్యుడు కొల్హాపూర్లో మహాలక్ష్మిని అతి బలేశ్వర స్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడ స్థల పురాణాలు ద్వారా అవగతం అవుతుంది. అమ్మవారు వెలిసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురం అనే పేరు సార్థకమైంది. ఈ నగరాన్ని కోల్పూర్ అని, కోల్గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. కొల్లా అంటే లోయ అని, పూర్ అంటే పట్టణం అనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వీకులు పాలించగా 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రారంభమైనందని తెలుస్తూ ఉందన్నమాట. అమ్మవారికి రోజు 5 సార్లు అర్చన జరుగుతుంది. ఉదయం 5 గంటలకు శ్రీ మహాలక్ష్మీదేవికి సుప్రభాత సేవ చేస్తారు. కాకడహారతి ఇస్తారు. ఉదయం 8 గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం సాయంత్రాలలో పూజ, సేజ్ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులప్పుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు. ప్రతి శుక్రవారం సాయంత్రాలలో పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తూ ఉంటారు. ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసం ఉండే 108 శక్తి పీఠాలలో ఒకటి విరాజిల్లుతోంది. మహాలక్ష్మిని ప్రేమగా అంబాబాయి అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా కొల్హాపూర్ భారతదేశంలోనే ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది. 7వ శతాబ్దంలోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశరాజైన కరణ్దేవ్ తిరిగి చాలా కాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండపతి ప్రేరణతో చేయబడింది. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు 8వ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడిందన్నమాట. ఇవండి కొల్హాపూర్ లక్ష్మీదేవి గురించి కొన్ని విషయాలు. ఈ కొల్హాపూర్ లక్ష్మీదేవిని దర్శించుకుంటే చాలు, చాలా జన్మధన్యం, పాప విమోచన కూడా అవుతుంది. జై శ్రీమాత్రే నమః. అలాగే ఇప్పుడు భాద్రపద మాసం గురించి చెప్పుకుందాం. ఇంకా వరుణదేవుడు ప్రతిష్ఠించిన ప్రళయ రక్షక గణపతి గురించి కూడా కొన్ని విశేషాలు
చెప్పుకుందాం. శ్రావణ మాసం ముగిసిపోయింది, భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపద మాసం అనగానే ముందుగా గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ. ఆ ఒక్కటే కాదు, భాద్రపద మాసంలో ఎన్నో విశేషాలు, మరెన్నో పండుగలు ఉన్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు మాసాలలో 6వ మాసం భాద్రపద మాసం. భాద్రపదం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వినాయక చవితి పర్వదినం. కానీ ఇదే నెలలో వరాహ జయంతి, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ళ తద్ది, పితృదేవతలకు ఉత్తమ గతులు కల్పించే మహాలయ పక్ష దినాలు, ఇలా భాద్రపద మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. భాద్రపద మాసంలో పర్వదినాలు: భాద్రపద శుక్ల తదియ వరాహ జయంతి, శుద్ధ చవితి వినాయక చవితి, భాద్రపద శుద్ధ పంచమి ఋషి పంచమి, భాద్రపద శుద్ధ అష్టమి రోజున జ్యేష్ఠ గౌరీ పూజ చేస్తారు. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశిని కూడా అంటారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని సమేతంగా పూజిస్తారు. భాద్రపద శుద్ధ ద్వాదశి ఈ రోజు వామన జయంతి కూడా జరుపుకుంటారు. భాద్రపద శుద్ధ పౌర్ణమి ఈ రోజు అనంత పద్మనాభ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు. భాద్రపద బహుళ పాడ్యమి మహాలయ పక్ష ప్రారంభం అవుతుంది. భాద్రపద బహుళ చవితి సంకష్టహర చతుర్థి వ్రతం జరుపుకుంటారు. ఇలాగ ఎన్నో పర్వదినాలు భాద్రపద మాసంలో జరుపుకుంటూ ఉంటారు. వినాయక పూజలో ముఖ్యంగా చెప్పుకోదగినది పత్రి పూజ. ప్రకృతిలో దొరికే 21 రకాల పత్రాలతో ఈ పూజ జరిపిస్తారు. వినాయకుడు ఈ 21 నామాలను స్మరిస్తూ ఈ పత్రాలతో పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. 21 పత్రాలు సమర్పించడం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు. అవి ఏమిటంటే మాచీ పత్రం, బృహతీ పత్రం, బిల్వ పత్రం, దూర్వాయుగ్మం, దత్తూర పత్రం, బదరీ పత్రం, తుర్యాపత్రం, అపామార్గ పత్రం, జ్యోతపత్రం, కరవీర పత్రం, విష్ణుకాంత పత్రం, దాడిమీ పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం, జాజీ పత్రం, గండకీ పత్రం, సమీపత్రం, అశ్వత్థ పత్రం, అర్చన పత్రం, అర్కపత్రం, అలాగా ఈ 21 పత్రాలతో మహాగణపతికి పూజ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ తీరుతూ ఉంటాయి. ఇందులో భాగంగా మనము వరుణదేవుడు ప్రతిష్ఠించిన ప్రళయ రక్షక గణపతి గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని కుంభకోణం నుండి 8 కిలోమీటర్ల దూరంలో తిరువయ్యారు జిల్లాలోని ఇనంబార్ అనే క్షేత్రంలో సాక్షినాథేశ్వర స్వామి వారి ఆలయంలో వరుణదేవుడు ప్రతిష్ఠించిన ప్రళయ రక్షక గణపతి ఉన్నారు. స్థల పురాణం చెప్పుకుందాం. కృతయుగం అంతరించి త్రేతాయుగం మొదలవ్వడానికి ముందు ఒక ప్రళయం సంభవించబోతున్నది. అయితే ఈ క్షేత్రాన్ని కాపాడమని పరమేశ్వరుడు గణపతిని ఆజ్ఞాపించగా వినాయకుడు ఒక బావిని సృష్టించారు. ఆ మహాప్రళయ కాలంలో 7 సముద్రాలు పొంగి లోకాలన్నీ ముంచెత్తుతూ ఈ క్షేత్రాన్ని సమీపించగా వినాయకుడు ఆ 7 సముద్రాలలోని నీటిని తాను సృష్టించిన బావిలోకి ఆవాహన చేశారు. అలా వినాయకునిచే సృష్టించబడిన బావిలోకి 7 సముద్రాలు నీరు చేరిపోగా వరుణదేవుడు వినాయకుని విగ్రహం తయారు చేసి పూజించారు. సముద్రంలో లభించే గవ్వలతో వినాయకుని విగ్రహం తయారు చేశారు వరుణదేవుని ప్రార్థనకు సంతృష్టి చెందిన వినాయకుడు మరలా 7 సముద్రాలను వదిలిపెట్టారు. సముద్రాల అలజడిని తగ్గించి వాటి స్థానాలలో నెమ్మదిగా వహించాయి. ప్రళయ బీభత్సాన్ని రూపుమాపి శివుని ఆజ్ఞ మేరకు ఈ క్షేత్రాన్ని రక్షించినందుకు వరుణ ప్రతిష్ఠిత గవ్వల వినాయకుడిని ప్రళయ రక్షక గణపతిగా ప్రకీర్తితుడయ్యాడు. సంవత్సరంలో ఒక్కరోజు అభిషేకం. ఈ ప్రళయ రక్షక గణపతికి సంవత్సరంలో కేవలం ఒకే ఒక్క రోజు వినాయక చవితి ముందు రోజు సాయంత్రం 100 కిలోల తేనెతో అభిషేకం నిర్వహిస్తారు. మరో అద్భుతం ఏమిటంటే ఈ 100 కిలోల తేనెను అభిషేకించిన వినాయకుని విగ్రహం పీల్చుకుంటుంది. ఈ అపూర్వమైన సంఘటన కనులారా చూస్తే కలిగే అనుభూతి మాటల్లో చెప్పగలమా? ఓం గం గం గణపతియే నమః. ఇదండి మన ప్రళయ రక్షక గణపతి యొక్క విశేషములు. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్తే.